మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎవరైతే ప్రముఖులు జనసేనకు సంబంధించిన ఎవరైతే ప్రముఖులు వచ్చారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ పాత్రికేయులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా ముఖ్యమైన విషయం చెప్పడానికి ఇది నిర్వర్తించడం జరిగింది. ఇది ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న దారుణమైన రాజకీయ పరిస్థితుల మీద భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి ఒక సాధన కోసం అద్భుతమైన దివ్య ప్రణాళికతోటి వాడు ముందుకొచ్చారు. దీని సందర్భంగా మా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన, నా రామసేన తరపు నుంచి కంబాల శ్రీనివాసరావుగా అధ్యక్షుడిగా, కంబాల శ్రీనివాసరావుగా నేను కూడా ఈ మహాయజ్ఞంలో ఎంతవరకు నేను సహాయపడడానికి అవకాశం ఇస్తానని ఆలోచించుకుంటే చాలా సులువైన మార్గం నాకు ఒకటే అనిపించింది. చిత్రీకరణ ద్వారా ఒక చిత్రం రిలీజ్ చేయడం ద్వారా ప్రజలందరి మనసులోకి అత్యంత తేజోవంతంగా, చురుకుగా నా విషయాల్ని, భావజాలాన్ని ప్రవేశపెట్టొచ్చనే ఆలోచన వచ్చింది. దానికోసమని చెప్పని ఈ దాడి భారతదేశంపై అనేది క్యాప్షన్ పైన ఉంటుంది, కిందన దాడి సినిమాని తీసాం. ఇది సినిమా అంటే దీంట్లో నటీనటులు ఉంటుంది. చాలా నూతన విధానంతో డాక్యుమెంటరీ చిత్రం అనే విధంగా డాక్యుమెంటరీ చిత్రం తీసాం. ఇది సోషల్ మీడియాలో లభించేటువంటి అన్ని రకాల విషయ సేకరణ చేస్తూ దాన్ని హృద్యంగా, అంటే అందమైన రీతిలో సాధారణ జనాలకి మనసులోకి వెళ్ళే విధంగా దానికి రకరకాల సొబగులు చేర్చుతూ, అంటే మనం డైరెక్ట్గా మనం ఏదైనా చెప్తే అందరికీ నచ్చుతుందో లేదో నాకు తెలియదు, కానీ జనాల మనసులో కూర్చుని ఎలా చూపిస్తే వీళ్ళకి అర్థమవుతున్న విధంగా ఒక ప్రయత్నం చేశాను. నాకు సంతృప్తినిచ్చింది. చాలామంది మిత్రులకు చూపించాను, దుర్గారికి కూడా చూపించాను. ఎవరికి చూపించినా అది మొహమాటం కానీ మొహస్థుతి కానీ చెప్పినట్టుగా కాకుండా చాలా బాగుంది అని చెప్పి ఒక రకమైన వాళ్ళ యొక్క ఆహభావాన్ని బట్టి అర్థం చేసుకున్నాను. నాకు ముఖ్యంగా నేను కూడా ఒక ఆడియన్స్గా నేను ఎప్పుడు ఫిల్మ్ చూస్తాను. అంటే నేను దీనికి కథ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే మొత్తం నేనే చేశాను. వాయిస్ కూడా నేనే ఇచ్చాను. బెంగళూరులో 4 రోజులు డబ్బింగ్ కూడా ఇచ్చాను నేను. సో ఈ చిత్రం రూపొందించడం జరిగింది. ఈ చిత్రం యొక్క ముఖ్యోద్దేశం అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశం ఉండే వివిధ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఎంతో అద్భుతమైన కార్యక్రమాలకి వాళ్ళు దేశ భద్రత కోసం, దేశ రక్షణ కోసం ఎన్ని పనులు చేస్తున్నారో దానికి ఆటంకం కలిగించే ఎవరైతే దుర్మార్గపు రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళని అడ్రస్ చేస్తూ ఈ చిత్ర నిర్మాణం జరిగింది. అంతేకాకుండా హిందూ ధర్మమైన సనాతన ధర్మం మీద ఏ విధంగా దాడి జరిగింది, ఆ దాడి ఏ విధంగా కొనసాగుతున్న మీద కూడా ఒక ప్రత్యేకమైన విధానం రూపొందించడం జరిగింది. ఇవన్నీ చేస్తూ ఈ చిత్ర నిర్మాణం జరిగి ఈ రోజున పోస్టర్ రిలీజ్ అనేది మాకు ఎప్పటి నుంచో గోకవరం ప్రజలకి ఆయన ఆద్యుడు కాబట్టి దాసరి తమ్మన్నర్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిపిస్తూ ఓపెన్ చేస్తాం, పోస్టర్ రిలీజ్ చేస్తాం. దాడి సినిమా పోస్టర్ రిలీజ్ చేస్తాం. దీని తర్వాత మా కార్యక్రమం ఏంటంటే 31వ తారీఖు నాడు సాయంత్రం ఇదే ప్రాంగణంలో నేను దాదాపుగా 70 గ్రామాలకి దేవాలయ నిర్మాణాలకి, తర్వాత జీర్ణమైపోయిన ఆలయాలు అంటే పాడైపోయిన దేవాలయాలు పునర్నిర్మాణం చేయడం కోసం, అలాగే జాతి మత కుల విచక్షణ లేకుండా, మళ్ళీ నేను ఒకసారి చాలా క్లియర్గా చెప్తాను, జాతి కులము మత విచక్షణ లేకుండా ఎవరైతే సమాజం ఆర్థికంగా సహాయం చేయవలసిన పరిస్థితి ఎవరికైతే ఉందో వాళ్ళకి ఎన్నో కార్యక్రమాలు నేను చేశాను. వాటికి సంబంధించి ఈ వివరాలన్నీ కూడా పుస్తక రూపంలో మేము చేసి పెట్టాము. 70 గ్రామాల ప్రజల నుంచి జనాల్ని ఈ ప్రాణులకు రమ్మని పిలుస్తున్నాం. ఆ రోజున మేమందరం కలిసి, పాత్రికేయులతో కలిసి, జనసేన మిత్రులతో కలిసి మేమందరం కూడా ఒక కార్యక్రమం రూపొందించుకుని ఈ సినిమా యొక్క టీజర్ని మేము చేసిన కార్యక్రమ పుస్తక ఆవిష్కరణని పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా దాన్ని ఆవిష్కరణ చేయించి ఈ సినిమాని ఆయన సలహాలతోటి మన ఆంధ్రప్రదేశ్లోని, భారతదేశం అంతా కూడా రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో పెద్ద కార్యక్రమం పెట్టుకున్నాం. దీనికి అందరికీ కూడా నా రామసేన సభ్యులు, జనసేన సభ్యులు, పాత్రికేయులు మనందరూ కలిసి ఉమ్మడిగా ఒక కార్యక్రమాన్ని 31st నాడు డిసైడ్ చేసుకుని ఆ పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయాన్ని తెలియపరిచి వారు ఎప్పుడైతే మనకి అపాయింట్మెంట్ ఇస్తారో వారి ద్వారా ఈ సినిమా యొక్క రిలీజ్ని పుస్తకావిష్కరణ చేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా మొదట పోస్టర్ రిలీజ్ మనం చేసాం. టీజర్ రిలీజు, పుస్తకావిష్కరణ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద జరగాలని కోరుకుంటున్నాను. భగవంతుడు ఎంతవరకు ఆశీర్వదిస్తాడో, మన జనసేనలు దీంట్లో ఎంతవరకు ముందుకెళ్తారో ఇదంతా మనకి చూద్దాం.